శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు 14/7/2024 మనము పంచాంగ వివరణ అలాగే ఈనాటి రాశి ఫలాల గురించి మనము తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగ వివరణ తెలుసుకుందాం. పంచాంగానికంటే ముందుగా గణపతి యొక్క ప్రార్థన చేద్దాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మహే. అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. నేటి పంచాంగం చూసుకుంటే క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, అలాగే ఆదివారము. ఈ రోజు తిథి అష్టమి, మధ్యాహ్నం 2:12 వరకు ఉంది. నక్షత్రము చిత్తా నక్షత్రము, రాత్రి 7:58 వరకు కూడా ఉంది. ఈరోజు సూర్యోదయం 5:53 అవుతోందండి. అలాగే సూర్యాస్తమయం సాయంత్రం 6:55 అవుతోంది. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 12:42 నుంచి 2:28 వరకు ఉన్నాయండి. ఈరోజు వర్జము రాత్రి 2:06 నుంచి 3:50 వరకు ఉందండి. ఈనాడు దుర్ముహూర్తము సాయంత్రం 4:52 నుంచి 5:44 వరకు ఉందండి. ఇది ఈరోజు పంచాంగ వివరణ. ఇకపోతే ఈరోజు రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారము చుడతారు. సమాజంలో పెద్దల యొక్క అనుగ్రహంతో కీలకమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించినటువంటి పురోగతి లభిస్తుంది. వీరి యొక్క ఇష్టదేవతారాధన ఆంజనేయ స్వామి. అలాగే వీరు హనుమాన్ చాలీస పారాయణ చేయడం వలన చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కీలక విషయాల్లో ఆలోచించి ముందుకు సాగాలి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు, మానసికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీరు సుబ్రహ్మణ్య దండకము గాని సుబ్రహ్మణ్య అష్టకము గాని పారాయణ చేస్తే వీరికి చాలా బాగుంటుంది. వీరికి తెలుపు రంగు చాలా కలిసి వస్తుంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి పనులలో అలాగే మార్గములో అవరోధాలు కలుగుతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు కలుగుతాయి. మాతృవర్గ బంధువర్గములో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నష్ట సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి ఇష్టదేవతారాధన విష్ణుమూర్తి. వీరు విష్ణునామస్మరణ చేయటం వల్ల వీరికి చాలా కలిసి వస్తుంది. అలాగే వీరికి నలుపు రంగు దుస్తువులు కలిసి వస్తాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి చేపట్టినటువంటి పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి స్తోత్రం అండి. వీరికి ఎరుపు రంగు చాలా బాగుంటుంది.
వీరు దక్షిణామూర్తిని ఆరాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి నేత్ర సంబంధిత విషయాలు కలుగుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు వాయిదా వేయడం చాలా మంచిది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. వీరు కాలభైరవ స్వామిని ఆరాధన చేసి కాలభైరవ అష్టకం పారాయణ చేసుకుంటే చాలా బాగుంటుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ యొక్క కన్యా రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అసహజకంగా ఉంటాయి. మొండి బాకీలు రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు లాభాలు అందజేస్తాయి. వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన దత్తాత్రేయ స్వామి, అలాగే శ్రీ దత్తాష్టకం పారాయణ చేసుకుంటే వీరికి చాలా బాగుంటుంది. వీరికి కలిసొచ్చేటువంటి రంగు నీలి రంగు. తదుపరి రాశి తులరాశి. ఈ యొక్క తులరాశి వారికి గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కీలక వ్యవహారాల్లో తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పై అధికారులతో ఊహించినటువంటి సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ కొంచెం ఎక్కువగా వహించాలి. ఇంటి బయట ఉన్నటువంటి సమస్యలు వాతావరణం తొలగిపోతాయి. ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన పరమేశ్వరుడు. ఈ యొక్క శివపంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే వీరికి చాలా బాగుంటుంది. వీరికి తెలుపు రంగు చాలా కలిసి వస్తుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఆప్తుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా వ్యవహారాల్లో సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం బాగుంటుంది. ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దుర్గాదేవి. అలాగే దుర్గాదేవి స్తోత్రములు ఏవి పారాయణ చేసినా చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి దేవసేవా కార్యక్రమాల్లో పెద్దల నుండి ప్రశంసలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. మొండి బాకీలు సకాలంలో పనులు అవుతాయి. బంధుమిత్రులతో సంతాన వివాహ విషయాలపై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన గణపతి. వీరు గణేష పంచరత్న స్తోత్రాన్ని పారాయణ చేస్తే వీరికి చాలా బాగుంటుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. తదుపరి రాశి మకర రాశి. వీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. అలాగే వెంకటేశ్వర స్తోత్ర పారాయణ చేస్తే బాగుంటుంది. ముందుగా ఈ రాశి వారికి ఎలా ఉందో చూసుకుందాం. మకర రాశి వారికి ఇతరులతో తొందరపడి మాట్లాడడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో మరింత నిరాశ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక వ్యాపారాలు ముందుకు సాగిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేసుకుంటారు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నలుపు రంగు. దేవతారాధన నేను మొదట్లోనే చెప్పాను. తదుపరి రాశి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి బంధుమిత్రుల నుండి ఊహించినటువంటి మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకులు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు కలుగుతాయి.
ఆరోగ్యమున జాగ్రత్త వహించాల్సి వచ్చి ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామి. వీరికి ఆంజనేయ స్వామి యొక్క దండకము చేస్తే చాలా బాగుంటుంది. తదుపరి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి వ్యాపార విషయాలపై పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి స్థిరాస్తుల వివాదాల నుండి బయటపడతారు. ఆర్థిక విషయాల్లో ఆలోచన కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు సందర్శిస్తారు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన శివపార్వతులు. వీరు గౌరీ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. ఇక్కడికి ఈ యొక్క 14వ తారీఖు రాసులు అలాగే పంచాంగము పూర్తి చేసుకున్నాం. ఈనాటికి సెలవు.